హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దివ్యశివరం బ్లాగ్స్. ఈ రోజు వినాయక చవితి నిమజ్జన బ్లాగ్ అయితే పెడుతున్నాను అనమాట. తమ్మునే చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే వినాయక చవితి రోజు ఆ రోజు బ్లాగ్ చేశాను, ఫుల్ లెంత్ బ్లాగ్. మధ్యలో ఈ 11 days జరుగుతున్నవన్నీ కూడా షార్ట్స్లో పెట్టాను కానీ బట్ ఫుల్ లెంత్ బ్లాగ్ అయితే పెట్టలేదు, ఎందుకంటే షార్ట్స్లో పెట్టి ఇక్కడ పెడితే బోర్ అయిపోతారని. బట్ నిమజ్జనం టైంలో షార్ట్స్ తీద్దామని అంటే మన ఆనందం ఒక షార్ట్ వీడియోలో అయిపోతుందో చెప్పండి. సో అందుకనే ఆనందాన్ని కొంచెం ఎక్కువసేపు చూసుకోవడం కోసం అని చెప్పేసి ఇలా పెద్ద బ్లాగ్ అయితే చేశాను అనమాట. ఎప్పుడు ఇంట్రో ఎలా చెప్తాను చెప్పండి, సరే సరే ఇప్పుడు వెళ్తాను, ఇప్పుడు ఎలా వెళ్తున్నానో చూపిస్తాను అని చెప్పేసి అలా అంటాను. బట్ ఇప్పుడు అవన్నీ అయిపోయి కంప్లీట్గా అవన్నీ చూసుకొని డ్యాన్స్లు అన్నీ అయిపోయిన తర్వాత వచ్చానమాట. సో అందుకే నా ఫేస్ ఫుల్ టయర్డ్ అయిపోయి ఉంది. ఇంకోటి చెప్పలేదు కదా, మా కమ్యూనిటీలో ఏం చెప్పారనంటే, అంటే నిన్న దీపారాధన అప్పుడు ఈవినింగ్ పింక్ కలర్ సారీస్ అని చెప్పారు, కుంకుమ పూజ అయినప్పుడు గ్రీన్ కలర్ సారీస్ చెప్పారు, ఇవాళ నిమజ్జనం టైంకి ఇలాగ రెడ్ కలర్ సారీస్ అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఈ సారీ నాకు తెలిసి ఒక 2 years 1 year ఎప్పుడు మొత్తానికి ఒకసారి కట్టాను. ఈ సారీ ఉందని కూడా నేను మర్చిపోయాను. నేను వేరే సారీ అనుకున్నాను రెడ్ కలర్, బట్ నాకు అనుకోకుండా మళ్ళీ కనిపించింది. కొన్నిసార్లు ఎప్పుడు ఏది వేసుకుంటామో తెలియదు. కొంచెం ఈ సారీ కనిపించేసరికి గ్రాండ్గా అయితే రెడీ అవ్వాలని అనిపించలేదు. ఫస్ట్ అనుకున్నది వేరే టైప్ అనుకున్నాను, బట్ ఈ డాన్స్లు ఈ హడావుడికి మనం పట్టు సారీస్ టైప్ ప్రిఫర్ చేసిన బాగోదు. అండ్ అందరూ ఒక డ్రెస్ కోడ్ ఫాలో అవుతున్నప్పుడు మనం కూడా అలా ఆ రూట్లో వెళ్ళిపోతే బాగుంటుందని ఇలా. బట్ మీరు ఈ రోజు నోటీస్ చేశారో లేదో, పద్ధతిగా అమ్మాయిల కింద బొట్టు, పైన ఇక్కడ పంతులు గారు పెట్టిన బొట్టు, అండ్ మళ్ళీ పువ్వులు. మల్లె పువ్వులు అంటే మల్లె పువ్వులు కాదు, మల్లె పువ్వులు దొరకలేదు. సో అందుకనే ఈ పువ్వులు, నాకు వైట్ పువ్వులు అంటే చాలా ఇష్టం అనమాట. కొంచెం పద్ధతిగా రెడీ అయినప్పుడు మరీ ఇలా తెలుగు అమ్మాయిలా రెడీ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. నేను తెలుగు అమ్మాయినే, మా వాళ్ళు అడిగేవాళ్ళు. సరే ఇప్పుడైతే మాత్రం ఇప్పటి వరకు ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అన్నది అయితే మాత్రం క్లిప్స్ చూపిస్తాను. అవన్నీ చూసేసి వీడియోకి లైక్ కొట్టాక చూడండి, ఓకేనా? అయితే ఇవాళ ఉన్న వినాయకులన్నింటినీ నిమజ్జనం కాబట్టి మిగతా వినాయకుల్ని చూసి దండం పెట్టుకోవడానికి అని వెళ్తున్నాం అనమాట. మిగతా క్లిప్స్ ఎందుకు యాడ్ చేయట్లేదు అని అంటే, అక్కడ డీజే అది అవి రద్దీగా ఉంది కదా అని చెప్పేసి అక్కడైతే క్లిప్స్ ఏం తీయలేదు, ఓన్లీ దండం పెట్టుకుని వచ్చేసాం. దారిలో పువ్వులు కనిపిస్తే తీసుకోవాలని అనిపించింది. సో అలా అనమాట. ఇక్కడ ఇలా వినాయకుడితో రావడం చాలా బాగా అనిపించింది. లక్కీగా వీడియో కూడా తీయడానికి నాకు అయ్యిందనమాట. మేము ఇక్కడ కమ్యూనిటీలోకి వచ్చేసరికి మా వాళ్ళు అందరూ అయితే ఫుల్గా రెడీ అయిపోయి అయితే ఉన్నారు. సో మాకు కూడా ఇలా పెట్టుకోండి అని అంటే, నాది మొత్తం మళ్ళీ ఆ ట్రెడిషనల్ లుక్ పోతుంది కదా, వద్దులే అని అనుకున్నాను. కానీ బట్ అందరూ ఒకలా రెడీ అయినప్పుడు అందరితో పాటు మనం కూడా ఉంటే బాగా అనిపిస్తుంది కదా, ఎందుకులే మళ్ళీ డిఫరెంట్గా ఎలా అని చెప్పేసి నేను కూడా పెట్టుకున్నాను అనమాట. మొత్తానికి లుక్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది కదా. అయితే జున్నుకు కూడా ఎంత పెట్టిస్తున్నా అసలు పెట్టుకోలేదు. పిల్లల మూడ్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది కదా, సో అందుకే ఎక్కువ ఫోర్స్ చేయలేదు. తను ఎందుకు ఇలా సింపుల్గా ఉంచానంటే, ఇవాళ ఎక్కువ ఎత్తుకోవాలి అండ్ కొంచెం దూరం నడాలి కదా, ఎందుకులే కొంచెం కంఫర్ట్ అయిన డ్రెస్ అయితే నాకు కూడా ఎత్తుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా సింపుల్గానే రెడీ చేశాను. కానీ నిన్న అదేంటో కానీ జున్ను మాతో అస్సలు లేదనమాట. వేరే మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళతో పాటు ఉంది. అందరు రెడ్ శారీస్, అందరూ ఇవాళ కోడ్ రెడ్ శారీస్. సో అందుకనే రెడ్ కలర్ వేసుకున్న వాళ్ళకి వైట్ కలర్, జెంట్స్ అందరికి వైట్ కుర్తీస్ కాబట్టి రెడ్ కలర్. ఓ దేవుడి ఫోటో. ఇప్పుడు పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర అందరూ దండం పెట్టేసుకోవడం అయిపోయి బొట్లన్నీ పెట్టేసుకున్న తర్వాత నిమజ్జనానికి అయితే బయలుదేరుతున్నాం. ఏంటో నిజం చెప్పాలి అని అంటే, ఇప్పటి వరకు సరదాగా ఆడుకొని అంత బాగా అయింది, కానీ దేవుడిని ఇలాగా తీసుకుని వెళ్తున్నాము నిమజ్జనానికి బయలుదేరుతున్నాము అని అంటే, కొంచెం దేవుడిని కదిపేటప్పుడు మాత్రం నాకు చాలా అంటే చాలా ఏడుపులాగా వచ్చేసింది అనమాట. అంటే మన ఇంటికి వచ్చిన చుట్టాలు ఎవరైనా వెళ్ళిపోతున్నారని అంటే ఎలా అనిపిస్తుందో అలా అనమాట. దేవుణ్ణి బండిలోకి ఎక్కించేటప్పుడు చూస్తే మీకు కూడా అలానే అనిపిస్తుంది అని అనుకుంటున్నాను. ఎవరైనా ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఉంటే తొందరగా స్వామివారి దగ్గరికి రావాలి. స్వామివారి కుంకుమ గణపతి బప్ప విఘ్నేశ్వర భగవానికి విఘ్నేశ్వర
అయితే ఇక్కడ వినాయకుడి విగ్రహాన్ని మోస్తున్నప్పుడు మా ఆయన గారికి మట్టి విగ్రహం కదా ఇది, ఆ వినాయకుడి యొక్క మట్టిది ఇదంతా కూడా అతను కుర్తాకు అంటుకోవడం చాలా బ్లెస్డ్గా అండ్ హ్యాపీగా అనిపించింది. అండ్ వినాయకుడి పక్కన మా హబ్బీని క్యాప్చర్ చేయడం కూడా లక్ అని అనిపించింది అనమాట. జున్ను అయితే చాలా అంటే చాలా ఏడ్చేసింది. అంటే దేవుడిని ఎక్కడ పట్టుకుని వెళ్ళిపోతున్నారు మమ్మీ అని చెప్పేసి. అది ఆ క్లిప్ నాకు ఎందుకో దొరకలేదు, బట్ రికార్డ్ అయితే చేశాను. ఇంక ఇక్కడ నుంచి మా కమ్యూనిటీలో హడావుడైతే స్టార్ట్ అయిపోయింది ఫుల్గా దాండియా ఈ కోలాటాలతోనైతే. నాకు జోజిని తీసుకెళ్ళిపారు. ఇప్పుడు నాకు ఏర్పు వచ్చిస్తుంది. అక్కడ అందరం అలా అంటుంటే ఆ వైబ్రేషన్స్ అబ్బా మామూలుగా అయితే లేవు. అండ్ ఇక్కడ ఓవర్ లైట్ అయిపోవడం అందరి ఫేసెస్ అంతగా పడలేదనమాట. అంటే ఫొటోస్ తీసుకోవడానికి మాకు సెట్ అవ్వలేదు, వీడియోస్కి కూడా ఇలాగా సెట్ అవ్వలేదు అనమాట. అప్పుడే కరెక్ట్గా మేము తీసుకుంటున్నాం కదా అని చెప్పేసి లైట్స్ అంతలా పెట్టేశారు. ఆ డీజే లైట్స్కి అసలు ఎవరి ఫేసెస్ అంత క్లారిటీగా రాలేదనమాట. బట్ అందరినీ అయితే క్యాప్చర్ చేసాం ఫుల్గానా. ఈ వీడియోస్ ఎడిట్ చేసినప్పుడు కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది. అందరం ఒక ఫ్యామిలీ లాగా ఒకే కలర్ డ్రెస్సెస్ అవి వేసుకుని ఇలాగా ఆడడం. అయినా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇలా పార్టిసిపేట్ చేయడం కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా చూస్తుంటే. కానీ ఒకటి చెప్పాలి, అంటే బిఫోర్ మ్యారేజ్ గణేష్ నిమజ్జనాలు మా వీధుల్లో అట్లా ఎంత బాగా చేసినా నేను ఇలాగా నిమజ్జనం టైంలోని డాన్స్లోని పార్టిసిపేట్ చేసింది అయితే ఎప్పుడూ లేదు. అంటే చాలా బాగా అనిపించింది. అంటే వినాయక చవితి రోజు ఎంతైతే బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటామో ఇలా నిమజ్జనం టైంలో కూడా చేయడం. అబ్బాయిలు వాళ్ళు డీజే అది చేస్తుంటే అది వేరు, బట్ మనం ఇలాగా అందరం కలిపి ఒక ఫ్యామిలీలా చేయడం అయితే చాలా వేరు. అంటే చాలా బాగా అనిపిస్తుంది వీడియో ఎడిట్ చేసినప్పుడు కూడా. ఇదైతే మాత్రం నా వీడియోస్ అన్నిటిలోని కూడా ఒక బెస్ట్ మెమొరీగా ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండిపోతుందని అనుకుంటున్నాను. అయినా ఇన్ని వీడియోస్ కవర్ చేస్తామని కూడా అనుకోలేదు అసలు. మీరు నా ఫేస్లో హ్యాపీనెస్ నోట్ చేశారో లేదో తెలియదు, బట్ నేను ఎడిట్ చేస్తున్నాను సేపు అదే చూస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మాటికి మధ్యలో దూరిపోతున్నాను అనుకోవద్దు. ఫుల్ సాంగ్స్ అలా పెట్టినా కూడా కాపీరైట్ పడిపోతుందేమోనని చెప్పేసి భయానికి నేను ఇలా మధ్యలో అయితే ఇలాగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. మధ్యలో మా హబ్బీ నేను కలిపి వేసిన డాన్సెస్ ఉన్నాయి, బట్ అప్పుడైతే క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు. బట్ నెక్స్ట్ అయితే మాత్రం కపుల్ డాన్స్ అని చెప్పేసి అక్కడ పెట్టారనమాట. అక్కడైతే మాత్రం మామూలుగా లేదు హడావుడైతే.
బాగా గెంతాం. వీడియో అయితే ఇంకా ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పటికీ మీకు గోల వినిపిస్తుందా అంటే నాకు తెలిసి ఇంకా దాటలేదు, రోడ్ అది దాటలేనట్టుంది. అసలు మేము ఎన్ని అవర్స్ అక్కడ బయట నిల్చొని డ్యాన్స్లు వేసామో తెలుసా. కాకపోతే చాలా బాగుంది కానీ అసలు ఓపిక లేదు. మెయిన్ ఏంటంటే జున్ను అంతసేపు మమ్మల్ని చూడకుండా ఉండగలదా అని అనుకున్నాం కానీ తను బాగానే ఉంది. ఇప్పటికి కూడా రానని అంటుంది కానీ ఎలాగంటే తీసుకుని రావాలి, ఎందుకంటే పడుకునే టైం అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడైతే మాత్రం బ్లాగ్ అయితే ఎండ్ చేద్దామని అనుకున్నాను. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.